హలో స్టూడెంట్స్, ఈ వీడియోలో మనం 8 లాస్ట్ మినిట్ ఎగ్జామ్ టిప్స్ గురించి డిస్కస్ చేద్దాం. సో ఐ యామ్ కార్తిక్, యువర్ ఫిజిక్స్ ఫ్యాకల్టీ ఫ్రమ్ శ్రీనాథ్ అకాడమీ. వెల్కమ్ టు ద ఛానల్. సో మీరు ఛానల్కి కొత్త అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అండ్ మనం వీడియోలోకి ఎంటర్ అయిపోదాం. 8 లాస్ట్ మినిట్ టిప్స్ని చూసేద్దాం. ఫస్ట్ టిప్ వచ్చేసి ప్లాన్ అట్ యువర్ స్టడీస్. సో ప్లానింగ్ అనేది ఏ పనిలో అయినా సరే చాలా ఇంపార్టెంట్ థింగ్ స్టూడెంట్స్. సో మీరు ఏం చదవాలి అండ్ ఏ సబ్జెక్ట్ ఎంతసేపు చదవాలి, ఏ సబ్జెక్ట్లో ఏ టాపిక్స్ చదవాలి, ఎవ్రీథింగ్ యూ హ్యావ్ టు ప్లాన్ అనమాట. సో ప్లానింగ్ చేసేటప్పుడు కూడా ఎన్ని డేస్ ఉన్నాయి అలా కాకుండా ఎన్ని అవర్స్ ఉన్నాయి, సో మీరు చదవగలే అవర్స్ ఎన్ని, అలా మీరు ప్లాన్ చేసుకోండి. సో ప్లానింగ్ ఈజ్ ద బెస్ట్ థింగ్ యూ హ్యావ్ టు డూ అనమాట. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటొచ్చేసి క్లియర్ డౌట్స్ రైట్ అవే. సో మీరు ప్రిపేర్ అవుతా ఉన్నప్పుడు ఎగ్జామ్ దగ్గరలోకి వచ్చినప్పుడు, ఓకేనా స్టూడెంట్స్, సో మీరు డౌట్స్ వస్తే వాటిని తర్వాత అడుగుదాంలే అని ప్రొలాంగ్ చేయొద్దు. అప్పటికప్పుడే డౌట్స్ని క్లియర్ చేసుకోండి, అప్పుడు మీకు కాన్సెప్ట్స్ క్లారిటీ వస్తాయి. నెక్స్ట్ థింగ్, తెలుగు అకాడమీ బుక్స్ ఆర్ ద సేవియర్. సో మీరు కాన్సెప్చువల్ నాలెడ్జ్ కోసం, మీ డౌట్స్ క్లారిఫై అవ్వడం కోసం తెలుగు అకాడమీ బుక్స్ని ఫాలో అవ్వడం బెస్ట్ థింగ్ స్టూడెంట్స్. సో వాటిలో పర్ఫెక్ట్ నాలెడ్జ్ ఉంటుంది అనమాట. సో ఇంకా దాంట్లో మిస్టేక్స్ అనేవి ఉండవు మనకి. సో తెలుగు అకాడమీ బుక్స్ సంబంధించిన వీడియోస్ అని కూడా మన ఛానల్లో ఆల్రెడీ అవైలబుల్ ఉన్నాయి, మీరు వెళ్ళి చూడొచ్చు. సెల్ఫ్ అసెస్మెంట్ వయా మాక్ టెస్ట్. సో అది జేఈ నీట్ లాంటి ఎగ్జామ్స్ అయినా, లేదంటే బోర్డ్ ఎగ్జామ్స్ అయినా, ఏదైనా కానీ ఎగ్జామ్ దగ్గరగా ఉన్నప్పుడు మాక్ టెస్ట్ ఇవ్వడం అనేది గుడ్ థింగ్ స్టూడెంట్స్. అప్పటి వరకు మనం చదివిన నాలెడ్జ్ని టెస్ట్ చేసుకోవచ్చు, అండ్ అది కూడా రియల్ ఎగ్జామ్ ఫీలింగ్ని మనకి ఇస్తుంది అనమాట. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఏ ఫ్రీక్వెంట్ రివిజన్ ఈజ్ ఏ మస్ట్. సో మీరు ఎప్పటికప్పుడు చదివింది రివైజ్ చేయడం ఉండడం అనేది మస్ట్ అనమాట. సో డైలీ మీరు ఒక 10 అవర్స్ చదివినా, 4 అవర్స్ చదివినా, వాట్ ఎవర్ ఇట్ మేబీ, మీరు ఆ టైం ఫస్ట్ ప్లానింగ్ చేసేటప్పుడే రివిజన్ కూడా కొంత టైంని ప్లాన్ చేయండి. సో మీరు ఒక టాపిక్ చదవకపోయినా పర్లా కానీ రివిజన్ చేయడం మాత్రం మానదు. ఒకవేళ మీరు షెడ్యూల్ చేసుకున్నారు 4 అవర్స్ చదువుతానని, 4 అవర్స్ చదవలేకపోయారు, 3 అవర్స్ చదివారు, పర్లేదు, 3 అవర్స్ చదివినా దానికి రివిజన్కి ఇచ్చే టైం మాత్రం ఇవ్వండి. ఒక హాఫ్ అన్ అవర్ రివిజన్కి ఖచ్చితంగా ఇవ్వండి. కొత్త టాపిక్స్ వదిలేసినా పర్లేదు కానీ రివిజన్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఎందుకంటే రివిజన్ చేయకపోతే మీరు చదివిని లాస్ అయిపోతారు. కానీ స్టూడెంట్స్, దట్స్ ద థింగ్. నెక్స్ట్, ప్రాక్టీస్ ఫార్ములాస్ అండ్ న్యూమరేషన్స్. సో ఫిజిక్స్ లాంటి సబ్జెక్ట్స్ అయితే, లేదా కెమిస్ట్రీలో కావచ్చు, అక్కడక్కడ కొన్ని ఫార్ములాస్, కొన్ని న్యూమరికల్స్ అలా ఉంటాయి. మ్యాథమెటిక్స్లో కానీ మనకి ఎక్కువ ఫార్ములాస్ ఉంటాయి. సో కాబట్టి ఫార్ములాస్, న్యూమరేషన్స్ అన్నీ గుర్తుపెట్టుకోవడం, వాటిని ఒకసారి రివైజ్ చేయడం, ప్రాక్టీస్ చేయడం అనేది బెస్ట్ థింగ్. అండ్ సెవెంత్ థింగ్ ఈజ్ ద ఆర్ట్ ఆఫ్ రైటింగ్. సో రైటింగ్ స్కిల్స్ అనేవి బెస్ట్ అనమాట. ఎందుకంటే మనకి ఎంత సబ్జెక్ట్ ఉందో మన ఎగ్జామ్ మీదకి ఎలా తెలుస్తుంది అంటే మనం రాసిన దాన్ని బట్టి. సో రాసింది నీట్గా ఉంటే వాళ్ళకి చదువుతారు, ఫస్ట్ అట్రాక్ట్ అవుతారు. సో తర్వాత మన కంటెంట్ వాళ్ళకి అర్థమవుతుంది అనమాట. దట్స్ ఇట్. నెక్స్ట్, టైం మేనేజ్మెంట్. సో ఎగ్జామ్ హాల్లో టైం మేనేజ్మెంట్ స్కిల్స్ మీరు ముందుగానే నేర్చుకోవాలి. ఎంత టైం పడుతుంది ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడానికి అనేది కూడా మీరు ముందుగానే తెలుసుకోవాలి స్టూడెంట్స్. ఓకేనా. సో టైం మేనేజ్మెంట్ స్కిల్ అనేది చాలా బెస్ట్ స్కిల్, అది మీరు నేర్చుకోవాల్సింది. ఓకేనా స్టూడెంట్స్. సో దీస్ ఆర్ ద 8 టిప్స్ అనమాట లాస్ట్ మినిట్ రివిజన్ టైంలో. ఈ 8 టిప్స్ ఫాలో అవ్వండి. సో యూ విల్ గెట్ ష్యూర్లీ సక్సెస్ ఇన్ యువర్ ఎగ్జామినేషన్. అండ్ మనకి ఈ ఛానల్లో ఇంకా చాలా టిప్స్ అండ్ ట్రిక్స్ రిలీజ్ అవబోతూ ఉన్నాయి. అండ్ ఆల్రెడీ 6th నుంచి 12th వరకు సంబంధించిన అన్ని సబ్జెక్ట్స్కి సంబంధించిన తెలుగు అకాడమీ టెక్స్ట్ బుక్స్ యొక్క ఫుల్ చాప్టర్ వీడియోస్ ఉంటాయి, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఉంటాయి, ఐఐటి నీట్ ఎక్సెట్రా వాటికి సంబంధించిన వీడియోస్ అవైలబుల్గా ఉంటాయి. సో ఎవ్రీథింగ్ ఈజ్ అవైలబుల్ అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ 100% ఫ్రీ. సో సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. హ్యావ్ ఎ నైస్ డే. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ అప్కమింగ్ ఎగ్జామినేషన్స్. బై బై స్టూడెంట్.